కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అనగా నరేంద్ర మోడీ మరియు అమిత్ షా ప్రభుత్వానికి మహిళలకు ఇవ్వవలసినటువంటి వారి వాటాను ఇవ్వడం ఎట్లాగో వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి కనీసం జాతీయ మహిళా కమిషన్కు ఉన్నటువంటి అధికారాలనైనా పెంచండి. వాటికి ఏ సరైనటువంటి ఏ అధికారము లేదు. కాబట్టి ఒకసారి జాతీయ మహిళా కమిషన్గా ఉన్నటువంటి శ్రీమతి విజయ్ కిషోర్ రాహత్కర్ వ్యక్తిగతంగానైతే ప్రజెంట్లో ఈవిడ మహిళా కమిషన్ చైర్మన్గానైతే ఉన్నారు. కానీ మహిళా కమిషన్కు ఉన్నదెంత లేనిదెంత అని ఒకసారి చూస్తే బలహీనతల విషయంలో బలహీనతలు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. ఈ యొక్క కమిషన్కు నిర్వహణ అధికారాలు లేవు. అనగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కు నిర్వహణ అధికారాలు లేవు. ఇవి కేవలం సిఫారసులు మాత్రమే చేస్తుంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కాంప్లైంట్స్ పెండింగ్లో ఉన్నవి. మళ్ళీ ఇది సమయానికి స్పందించదు. మహిళలకు రక్షణ కల్పించే అధికారం లేదు. కేవలం కౌన్సిలింగ్ మాత్రమే చేయగలుగుతుంది. తర్వాత ఈ కమిషన్కు న్యాయపరమైనటువంటి అధికారాలు లేవు. ఇది సలహాలు మాత్రమే ఇస్తుంది. పర్యవేక్షణ అధికారాలు చాలా పరిమితం. కాబట్టి 50% మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వడం దేవుడెరుగు. వాళ్ళ నమ్ముకున్నటువంటి 33 కోట్ల మంది దేవుళ్లలో ఎవరిని నమ్ముతారో ఎవరిని నమ్మరో ఆ విషయంలో జోలికి పోవడం లేదు. కానీ జాతీయ మహిళా కమిషన్కు వాళ్లకు చెందవలసినటువంటి పూర్తి న్యాయ అధికారాలు, జ్యుడిషియల్ పవర్స్ అన్నీ కలిగి ఉండేటట్టు కనీసము ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము, అమిత్ షాలు వీళ్ళు కలిసి ఇవ్వాల్సిందే. ఎందుకనంటే వీళ్లకు దేశంలో మహిళలు అంటే సగం దేశం వాళ్ళకే. ఆ మహిళా కమిషన్కే సరైనటువంటి అధికారాలు లేనప్పుడు వాళ్ళు ఏమి పని చేయగలుగుతారు అనబడేటువంటి అంశం అయితే దేశీయంగాను ఇంటర్నేషనల్గాను మహిళలకు సంబంధించి భారతదేశంలో ఏ రకమైనటువంటి అణచివేత జరుగుతుంది, ఏ రకమైనటువంటి రేప్స్ జరుగుతున్నాయి నిమిషానికి గంటకు. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ ఎంత ఉంది, పురుషులు కూడా తమ ఇళ్లలో ఉన్నటువంటి మహిళల పట్ల ఏ రకమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటున్నారు. బయటికి వెళ్తే వర్క్ ప్లేస్లో కానీ, స్ట్రీట్స్లో కానీ, పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఏ రకమైనటువంటి వ్యవహారాన్ని పురుషులు ఆకతాయిలు ఈ యొక్క మహిళల పట్ల కలిగి ఉన్నారు. వాటన్నిటిపై జాతీయ మహిళా కమిషన్ను ఖచ్చితంగా జ్యుడిషియల్ పవర్స్ ఇస్తూ వాటిని ఆ యొక్క కమిషన్ను జిల్లాల వారీగా, తాలూకాల వారీగా విస్తరిస్తేనే ఈ యొక్క మహిళా కమిషన్కు అర్థము మరియు పరమార్థం దక్కుతుందని ఖచ్చితంగానే మేము డిమాండ్ చేయగలుగుతున్నాము.